సో బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏమనుకుంటున్నారు మీరు? అది ఆయన చనిపోయిన తర్వాత వస్తున్న ఎలక్షన్, తన భార్యకి ఇస్తే సెంటిమెంట్, మీ మీద ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ తోడై మళ్ళీ బీఆర్ఎస్ గెలిచి రాష్ట్రంలో మళ్ళీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం వ్యతిరేకత లేదు, పైగా సానుభూతి ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటికి తీసుకొస్తారు. సానుభూతి వాళ్ళకు ఉంది కదా, చనిపోయిన క్యాండిడేట్ వాళ్ళ భార్య నిలబడ్డాడు. ఆయన ఇప్పుడు గోపీనాథ్ గారి ఫ్యామిలీ కానీ వాళ్ళ మీద మేము కామెంట్ చేయదలుచుకోలేదు, అది ఇంపార్టెంట్ కాదు. మాకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఎవరు కోరుకున్న ఎన్నికలు కాదు. ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు, దానికి ఎవరు చేయగలిగింది ఏమి ఉండదు. ప్రతి మనిషి పుడతాడు, ప్రతి మనిషి చచ్చిపోతాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. అట్లా వచ్చినటువంటి ఎలక్షన్స్, అది మేము కోరుకొని తెచ్చుకున్నది కాదు, ఎవరు కోరుకున్నది కాదు. దాన్ని ఆ చావును రాజకీయం చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మేము అటు ఆలోచించాం. మేమేందంటే ఈ ఆప్షన్ను ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయడం అనేది మా ఎజెండా. ఇప్పుడు ఈ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయడంలో మేము ఎట్లా పాత్ర వహిస్తాం అనేది మా బాధ్యత. రెండోది, మేము చేస్తున్న డెవలప్మెంట్స్, చేస్తున్న పనులు ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం విస్తృతంగా. మా దగ్గర ఉన్నటువంటి బలహీనత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కానీ ప్రచారం చేసుకోదు. ఇది మీకు తెలుసు. ప్రచారం చేయడం శాత కాదు, మా నాయకులకు శాత కాదు, కార్యకర్తలకు కూడా చేయరు. అందుకనే పనిచేసినాం కదా, జనానికి కనబడుతుంది కదా అంటారు. కానీ ఇవాళ రేపు అట్లా కాదు. అబద్ధం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నిజం కూడా చర్చలో ఉండాలి, ప్రచారంలో ఉండాలి, లేకుంటే అబద్ధమే నిజం అయిపోతుంది అంటాడు ఆయన. అందుకని నిజాన్ని ప్రచారం చేయలేదనుకో, వాస్తవాన్ని ప్రచారం చేయలేదనుకో, అబద్ధం వాస్తవం అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు చాలా ఇవాళ సోషల్ మీడియాను ఎట్లా ముందా అధికారంలో ఉన్నప్పుడే మీడియా అంతా కంట్రోల్లో పెట్టుకొని నడిపించారు. తర్వాత పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ సతాయించినటువంటి పరిస్థితి ఉంది. అరే మనం ఇట్లా చేయడం వల్ల నష్టపోయినాం అని చెప్పి కేటీఆర్ఏ కొన్ని ఛానల్స్ పెట్టి ఎక్కడో దుబాయ్లో పెట్టి నడిపిస్తున్నటువంటి పరిస్థితి, సెంట్రల్ పెట్టుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. తద్వారా చేసేటటువంటి నెగిటివ్ ప్రచారం ఏదైతున్నదో, నెగిటివ్ ప్రచారమే జనం వాస్తవం నమ్ముతారు కాబట్టి వాస్తవాలు చెప్పాలి కదా. అందుకనే మేము బాధ్యతలు తీసుకొని ఇల్లు తిరిగి వాస్తవాలు చెప్పేటటువంటి పనిలో ఉన్నాం. జూబ్లీ హిల్స్ ఎన్నికలో గెలవడం వల్ల మరింత శక్తినిస్తుంది మాకు, మరింత ప్రజలతోని గట్టిగా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ప్రజలకు చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ గెలుస్తాం. ఎవరు అభ్యర్థి అయినా గెలిపి. ఎంఐఎం సపోర్ట్ మీకేనా, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్ గానే వెళ్తారని అనుకుంటున్నాం? ఎంఐఎం సపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే మేము ఎంఐఎంనే కాదు, అక్కడ ఉన్నటువంటి అందరిని అడుగుతున్నాం. ఆ ఓటర్లు ఉన్నటువంటి వాళ్లను మీరు అన్నట్టు తెలుగుదేశం ఉంటే, జనసేన ఉంటే, ఇవాళ ప్రభుత్వానికి మీరు చేస్తున్నటువంటి మంచి పనికి అండగా నిలబడండి, సపోర్ట్ చేయండి. బీఆర్ఎస్ గెలిచిన ఆడ ఒరిగేదేం లేదు, వచ్చే ప్రయోజనం లేదు, అది గెలిచే ఛాన్సే లేదు. ఓడిపోయేటటువంటి పార్టీకి ఎందుకు ఓట్లేస్తారు? బీజేపీ అనేది మర్చిపోను. రామచంద్రరావును అధ్యక్షుడు చేసిన తర్వాత బీజేపీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని అలా పార్టీ నాయకులు చెప్తున్నారు, మనం కాదు. మొన్న రాజాసింగ్ స్టేట్మెంట్ ఏంది మనం చూసినాం కదా. ఆయన పార్టీ కాదు కదా, పార్టీ నుంచి బయటికి ఆయన ఎలాగొట్టినా కానీ ఆయన డిఎన్ఏనే బీజేపీ కదా. ఏమన్నాడు, ఎంత పెద్ద స్టేట్మెంట్, బీజేపీ కనుక జీవితంలో అధికారంలోకి వస్తేనే రాజకీయాలు వదిలేస్తా అన్నాడు. అదే పెద్ద స్టేట్మెంట్ కదా. రాజాసింగ్ లాంటి 2 సార్లు 3 సార్లు గెలిచినటువంటి అభ్యర్థి మాట్లాడి, అది కూడా బీజేపీ డిఎన్ఏలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళను. కాబట్టి దాన్ని వాళ్ళు అంతర్గత సమస్యలు ఏమున్నాయో మనకు తెలియదు. బీజేపీ పెద్ద అక్కడ పోటీలో ఉంటుందని నేను అనుకోను. అక్కడ జరిగేటటువంటి పోటీ 1 సైడెడ్ ఉంటుంది. బీఆర్ఎస్ కూడా దరిదాపుల్లో ఉండదు. భారీ మెజార్టీతో గెలుస్తాం మేము.